మన నెల్లూరు నెయ్యి కారం దోశ ఈజ్ రెడీ. ఇప్పుడు మనం పెనం మీద దోశ వేసి కొద్దిగా రెడ్ చట్నీ వేసి పల్లీ చట్నీ కొద్దిగా నెయ్యి వేసి దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ కాలిన తర్వాత పప్పుల పొడి వేసి. హలో ఫ్రెండ్స్, సండే స్పెషల్ నెయ్యి కారం దోశ ఐటమ్స్ అయితే అన్ని రెడీ చేసాం అనమాట. దోశకు కావాల్సినటువంటి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఐటమ్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయో చూపిస్తారు. రెడ్ చట్నీ, పప్పుల పొడి, శనగింజల చట్నీ, గీ. న్యాచురల్ గీ అనమాట, రెడీమేడ్ గీ కాదు. సో న్యాచురల్ గీ అయితేనే స్మెల్ చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందని సో పొద్దునే లేసి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను అనమాట న్యాచురల్ గీ. సో వీటితో ఇప్పుడు మనం నెయ్యి కారం దోశ రెడీ చేద్దాం. అలాగే మెయిన్ ఒకటి మర్చిపోయామన్నమాట, పిండి. సో రాత్రి బాగా పిండి కొట్టి పులిసేటట్టు చేసి పులిపేట చేస్తాను. చాలా బాగా వస్తుంది. రెడ్ చట్నీ తయారు చేసే విధానం: ముందుగా మిక్సీలో ఆనియన్స్, టమాటాలు, కొద్దిగా వెల్లుల్లి, తర్వాత 4 ఎండుమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత రెడ్ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని శనగపప్పులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు, 4 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్నవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో ఇప్పుడు మనం 2 తెల్లగడ్డలు, కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తరువాత దోశ వేసి స్ప్రెడ్ చేసి కొద్దిగా రెడ్ చట్నీని, కొద్దిగా పల్లీ చట్నీని అండ్ కొద్దిగా గీని వేసి దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తరువాత మరి కొద్దిగా గీ అనేది ఇరువైపులా వేసి దోశ అనేది కాలనివ్వాలి. మీరు గీ లవర్స్ అయితే నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకోండి. నేనైతే కొద్దిగా వేసుకున్నాను. దోశ కాలిన తర్వాత కొద్దిగా పప్పుల పొడి చల్లుకొని దోశ అనేది తిప్పుకోవాలి. ఇప్పుడు మన దోశ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నా. ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.